ఆయనకు సినిమా అంటే అభిమానం, ఇంకా చెప్పాలి అంటే పిచ్చి ప్రేమ. ఆ అభిమానంతో వారసత్వంగా వచ్చిన ఆస్తిలో కొంత భాగం అమ్మి థియేటర్ కొనుగోలు చేశారు. చుట్టూ పచ్చని పొలాలు, అద్దంకి నార్కట్పల్లి హైవేలో ఉన్న కొమ్మాలపాడు కృష్ణసాయి థియేటర్ ఓనర్ రామకృష్ణ గారి ఇంటర్వ్యూ. ఒక షో గానీ ఒక రోజుకి గానీ మీకు మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అయింది? అంటే కరెంట్ బిల్లు గానీ ఒక 4,000 ఒక రోజు వర్కర్స్ కానీ, ట్యాక్స్ కానీ, లేకపోతే అద్దెలు కానీ, ఏదైనా ఖర్చులు కానీ ఏదైనా సరే, కరెంట్ కానీ లేదా జనరేటర్ కానీ ఏదైనా సరే ఒక 4,000 రోజు అవుతుంది. ఆ గొడవలు తగాదలు కూడా ఏమి లేవు. వస్తున్నారు, చూస్తున్నారు, బాగుంటే చూస్తున్నారు, లేకపోతే సినిమా బాగలేదని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు సినిమా ఉంటే లారీలు వేసుకొని, ట్రాక్టర్లు వేసుకొని, కటౌట్లు కట్టి బ్రహ్మాండమైన ఊరేగింపుతోటి, గాని మేళాలతోటి, పులిహారులు కట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. పెద్దరాయుడు, పెద్దన్నయ్య అలాంటి సినిమాలకి మీడియం లాభాలు వచ్చినాయి, మంచి సినిమాలు అవన్నీ. అప్పుడు ఈ టెక్నాలజీ లేదు. ఆ రీళ్లు మార్చుకొని రీళ్లు తిప్పుకుంటూ వేసుకుంటా వాళ్ళం. రోజు 3 ఆటలు వేసేవాళ్ళం. 3 ఆటలు కూడా ఆటకి 70 మంది, 100 మంది, 150 మంది ఆ విధంగా వచ్చేవాళ్ళు. పగలు తక్కువగా ఉండేవి, రాత్రి పూట ఫుల్ అయిపోయి. ఎందుకంటే పగలంతా పనులకు వెళ్తారు, రాత్రి పూట సెకండ్ షో ఫస్ట్ షో మాత్రం జనం బాగా వచ్చేసేవాళ్ళు అనమాట. అప్పుడు అది వాళ్ళకి ఎంజాయ్మెంట్, వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి. కనీసం టీవీలు కూడా ఉండేవి కాదు, ఈ మీడియాలు ఫోన్లు ఇవన్నీ ఉండేవి కాదు. కాబట్టి వినోదం అంటే ఈ అప్సరా థియేటరే అప్పుడు జరిగిపోయింది బాగా. ఎంతో వినోదంగా ఉంటే చక్కగా పౌలల్లో పనులు చేసుకునేవాళ్ళు, రాత్రి పూట ఖచ్చితంగా సినిమా చూసేవాళ్ళు. చుట్టుపక్కల ప్రాంతం మా మండలంలో మాకు సజ్జాపురం అని పక్కన ఉంది, మక్కెనవారిపాలెం, కుందుర్తి, ఏల్చూరు థియేటర్ ఉంది. ఏల్చూరు వాళ్ళు కూడా అక్కడే చూస్తారు. కొమ్మాలపాడు మెయిన్. ఈ 7-8 ఊళ్ళు కాకుండా ఇంకా కొత్త సినిమా, పెద్ద సినిమా వచ్చి పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి. ఎందుకంటే రేట్లు తక్కువగా ఉన్నాయని చెప్పి అటు నుంచి నరసరాపేట నుంచి వచ్చి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు బెనిఫిట్ షో, అప్పుడు ఆ నరసరాపేటలో బెనిఫిట్ షో ఉండేది కాదు, ఇక్కడ మన కొమ్మాలపాడులోనే బెనిఫిట్ షో ఉండేది. కాబట్టి స్టూడెంట్స్ మేము కాలేజీల కాడికి వెళ్ళి, అయ్యా మనం తక్కువగా ఇస్తామని టికెట్ 100 రూపాయలు, 150 రూపాయలు అని చెప్పేసరికి ఆ కాలేజీ స్టూడెంట్స్ 200-300 టికెట్లు అమ్మేవాళ్ళం. అక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి చేసింది అది. వాళ్ళు వచ్చేసరికి ఒక్కసారిగా క్రౌడ్ వచ్చేసింది. మీరు అన్నట్టు 500-600 మంది వచ్చేసారు. మేము ఇక జనాన్ని చూసి ట్రాఫిక్ ఆగిపోయి, ఏంటో ఇంత జనం వచ్చారు ఏంటని. ఇంకొకటి చెప్పాలంటే బాలకృష్ణ సినిమా ఎప్పుడూ మాకు బాగా లాభంగా ఉండేది. అఖండ 2 తప్ప. అఖండ 1 కూడా మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టింది, బాగా ఉన్నాయి. కానీ ఈ అఖండ 2 మాత్రం దానికి సరిపోయేపాటికే మా వల్ల ఇదైపోయింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగప్పుడు మాత్రం ఖచ్చితంగా మిగులుతాయి, దసరా పండగప్పుడు మిగులుతాయి. ఇట్లా పండగలు సేల్ చేసుకునేటప్పుడు మాత్రం సినిమాలు బాగా వస్తుంటాయి. అన్నిట్లో నంబర్ 1 సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే రైతులకి పొలాల్లో పంటలు వచ్చి వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారో, ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాక మా అందరి పరిస్థితి సినిమా యాక్చువల్ గా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ అంతా బంగారు భవిష్యత్తు సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి సీజన్ తర్వాత మీకు ఇంకా ఎక్కువ లాభాలు మిగిలిన సీజన్ ఏంటి సార్? ఇంకా చెప్పలేమండి ఎలా ఉంటుందో ఎట్లా ఉంటుందో. ఏ సినిమా తీసుకొచ్చాం, సినిమా తీసుకొచ్చి మేము బాగా ప్రచారం, ఆటో క్యాన్వాస్, బ్రహ్మాండ పబ్లిసిటీ అన్ని చేస్తాం. చేసినప్పుడు సినిమా కనుక మౌత్ టాక్ తో సూపర్ హిట్ టాక్ కనుక వచ్చింది అంటే దానికి ఒక 50,000-60,000 లాభం వస్తాయి. అంటే 1,00,000కి మేము కొన్నదానికి ఒక 50,000-60,000 లాభం వస్తాయి. అదే కనుక ఫ్లాప్ అయింది అనుకోండి, ఒక 70,000-80,000 వస్తాయి. అల్లు అర్జున్ సినిమా వచ్చిందంటే ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ సినిమా అంటే మాత్రం బాగా చూస్తారు జనం. పుష్ప కూడా లాభాలు తెచ్చిపెట్టింది, బ్రహ్మాండంగా ఉంది. పుష్ప 2 2 సినిమాలు ప్లే అవుతున్నప్పుడు మధ్యలో ప్రొజెక్టర్ ప్రాబ్లం కానీ, సౌండ్ సిస్టమ్ కానీ ప్రాబ్లం కానీ ఎప్పుడైనా వచ్చినాయా? వస్తుంటే దానికి తగ్గట్టు మా ఇంజనీర్లు ఉంటారు. వెంటనే ఇక్కడికి రాకపోయినా సొల్యూషన్ చెప్తారు, మేము ఆపరేట్ చేసుకుంటాం. విత్ ఇన్ మినిట్స్ వెంటనే 3-4 నిమిషాల్లో మేము ఆపరేట్ చేసి మళ్ళీ సినిమా వేసేస్తాం. ఇప్పుడు ఏదైనా బెనిఫిట్ షో మీరు వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ చేయడానికి ఇలా కొంచెం టైం పడేటప్పుడు వచ్చిన ప్రేక్షకులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి ఏదో ఒక సినిమా వేస్తారంట. ఖచ్చితంగా దాని గురించి చెప్పండి. ఖచ్చితంగా అప్పుడు ప్రేక్షకులు వచ్చారు, మేము సపోజ్ 10 గంటలకు అనౌన్స్ చేస్తాం. సినిమా చేసిన తర్వాత ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేకపోతే ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల సినిమా కొంచెం ఒక గంట లేట్ అయింది. ఆ ప్రేక్షకులు నచ్చ చెప్పుకొని అప్పటిదాకా ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్స్ లేకపోతే అంత ముందున్న సినిమాను ప్రదర్శిస్తూ వాళ్ళని కూర్చోబెడతాం. లైసెన్స్ వచ్చి కానీ తెలిసింది మాకు, అయ్యా లైసెన్స్ వచ్చింది, వెంటనే అది ఆపేసి మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తాం. మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్టి 4 వచ్చినా, 3 వచ్చినా, 5 వచ్చినా సినిమా రన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే ఈ ఊరోళ్ళే రారు, ఈ పక్కన ఊరోళ్ళు 4 రోడ్లు 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వస్తారు. అయ్యా మేము సినిమా చూడటానికే వచ్చాం, మేము సినిమా చేయకపోతే ఎలా అంటే మేము 3 4 వేస్తాం. 100 మందికి వేసిన అదే సినిమా, 5 వేసినా అదే సినిమా. కాబట్టి కొమ్మాలపాడు కనుక మనం వెళితే ఖచ్చితంగా సినిమా ఉంటది అని ప్రేక్షకుడు నమ్మగలుగుతాడు. అందుకనే
ఖచ్చితంగా వస్తుంటారు. మంచి సినిమాలు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు జనం వస్తారు, ఈ చిన్న సినిమాలు వాటికి వచ్చినప్పుడు తగ్గిపోతూ ఉంటారు. అయినా మేము పట్టుబెడమనే విక్రమార్కుల్లాగా ఏదో రోజు మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మాకు మంచి లాభాలు ఉంటాయి, పరిశ్రమ మమ్మల్ని కాపాడిద్ది, సినిమా కళామ తల్లిని నమ్ముకొని మేము ముందుకు వెళ్తూనే ఉన్నాం ఇప్పటి వరకు. యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరన్నా కొత్తగా వచ్చి ఇలా థియేటర్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్తాం. పరిశ్రమ ప్రస్తుతం మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉందయ్యా. ఏదైనా ఏసీ థియేటర్ లాంటివి కట్టుకొని మంచి సెంటర్ చూసుకొని కట్టుకుంటే అంతంత మాత్రంగా నడుచుద్దాము. మొత్తాన్ని సినిమా కష్టాలని అందరికీ తెలుసు. ఇవాళ ఏ వ్యాపారం బాగుంటుందా అది వరకు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఊరూరికి సినిమా హాల్ ఉండేది, ఊరూరికి సినిమా హాల్ ఉండే. రాను దాని మీద లాభాలు తక్కువగా ఉన్నాయి, సినిమాలు ఎవరు చూడలేదని చెప్పి వాళ్ళంతా సర్దుకొని కళ్యాణ మండపాలుగా చేసుకొని లేకపోతే ఏదో ఫ్యాక్టరీలుగా పెట్టుకొని ఏదో వాళ్ళ జీవనోపాధి వాళ్ళు కల్పించుకుంటా ఉన్నారు. ఇక మా పోటీ వాళ్ళు కళామ తల్లిని నమ్ముకున్న వాళ్ళు మాత్రం అట్లానే ఉండిపోయాం. అయితే ఉన్న కొద్దికి సినిమా పరిశ్రమ తగ్గిపోతుంది, ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ టీవీల్లో, సినిమాల్లో, ఈ ఓటీటీల్లో అన్నిట్లో ఎక్కడ పెట్టినా సినిమా వినోదం దొరుకుతుంది. వినోదం కావాలంటే సినిమా హాల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ యాక్టర్స్ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాల వరకు సినిమా తీస్తుంటే సినిమా ఆదరణ ఎలా ఉంటుంది? ఆ సినిమా పెద్ద హీరోలు వాళ్ళ వారసులు సినిమాలు చూస్తేనే వాళ్ళ ఫ్యాన్స్ ని వాళ్ళ ఫాలోయింగ్ ని బట్టి సినిమా ఆడుతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా రావడం లేదు. కంటెంట్ ఉన్న సినిమా ఉంటే ఆదరణ ఉంది. చిన్న సినిమా అయినా, మన కోర్టు వచ్చింది సినిమా, అది చిన్న సినిమా అయినప్పటికీ పెద్ద హిట్ అయింది. బేబీ ఉంది, అది చిన్న సినిమా, కంటెంట్ ఉంది దాంట్లో, దాన్ని బట్టి బాగానే ఆడినాయి ఆ సినిమాలు. మీకు బాగా లాస్ వచ్చిన సినిమా ఏంటంటే ముందు రన్ చేసినప్పుడైనా కానీ, కొత్తగా ఈ థియేటర్ మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత అయినా కానీ? విపరీతం వచ్చిన సినిమా డిజాస్టర్లు ఉన్నాయిగా. జానీ ఒకటి ఉంది, రామ్ చరణ్ సినిమా మన ఉంది, గేమ్ చేంజర్, అవన్నీ చాలా నష్టాలు వచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ సినిమా, ఇప్పుడు రాజా సాబ్, ఇవన్నీ భారీ నష్టాలే. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ ఆడుతుంది. ఆడియన్స్ కూడా 40 మంది ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి ఆడియన్స్ బాగానే ఉన్నారు. మరి లోపలికి వెళ్దాం. పైన ప్రొజెక్టర్ సిస్టము అంతా శాటిలైట్ సిస్టమ్. అది అప్పుడు ఫిల్ములు పుట్ట తెగిపోయాయి. రీళ్లు ఎప్పటికప్పుడు జాయింట్లు వేసుకునే వాళ్ళం, వేసుకున్న జనాలు బాగా వచ్చేవాళ్ళు, సినిమా పరిశ్రమను ఆదరించారు.